నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో సినాప్సిస్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేసుకుందాం వన్ బై వన్. ఓకే, వీడియోని చివరిదాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి, మీ సపోర్ట్ చేయండి వీడియోకి అయితే. ఓకే, ఫస్ట్ మనము కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములాస్ చూద్దాం. కొన్ని టైప్స్ ఆఫ్ మనకి ఇంపార్టెంట్గా ఉన్న టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో మనకి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్సే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సెకండ్ టైప్ వచ్చి మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఇది మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకో. దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే డయాగ్నల్స్లో మీరు ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోండి, మీ ఇష్టం. డయాగ్నల్లో ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోండి, కానీ ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ తీసుకుంటారో అదే సేమ్ ఎలిమెంటే. ఫర్ ఎగ్జాంపుల్ కే తీసుకోండి. ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో అదే ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో అదే ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో అదే ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఇలా చూసుకుంటే డయాగ్నల్లో ఏదైతే ఉందో డయాగ్నల్లో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ అదే ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. ఇలా ఉంటే దీనేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అదే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి, డయాగ్నల్స్లో 0 ఉంటుంది ఆల్వేస్, రియల్. ఓకే, రియల్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి. ఓకే, ఫీల్డ్ అనేది రియల్ నెంబర్ అయితే మనకి డయాగ్నల్స్ అనేది ఏమవుతుంది, 0 ఉంటుంది, ఆల్వేస్ 0 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాని నెగిటివ్ ఆఫ్ ఆ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది. అంటే ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ -b ఉంటే ఇక్కడ b ఉంటుంది, ఇక్కడ c ఉంటే -c ఉంటుంది. ఓకే, ఇలా చూసుకోవాల్సి ఉంటుంది మీరు. బట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ 0 ఉంటుంది మనకి. ఓకే, అర్థమైందా? రియల్ ఫీల్డ్లో. అదే కాంప్లెక్స్లో అయితే ఇమాజినరీ కూడా ఉండొచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ ఇవైతే మనకి ఇంపార్టెంట్. దీంతోపాటు సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఉందనుకోండి, దీన్ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ మనకి ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ దానిపై ఇంపార్టెంట్ మనకి. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నా. ట్రేస్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవి కదా డయాగ్నల్ ఎలిమెంట్స్, దీన్ని సమ్ చేస్తే వచ్చేది మనకు ట్రేస్. ప్రాపర్టీ ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ట్రేస్ ఆఫ్ k టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు k అనేది ఎనీ రియల్ నెంబర్, k టైమ్స్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి. దిస్ ఈజ్ వన్ మోర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బి తీసుకున్నాం అనుకోండి, ట్రేస్ ఆఫ్ బిఏ అవుతుంది. అంటే రివర్స్గా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అనేది ట్రేస్ పైన. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్.
ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో మనకి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి ట్రాన్స్పోజ్ అంటే ఇంటర్చేంజింగ్ రోస్ విత్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ విత్ రోస్, దాన్ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 5 6 7 ఇలా ఉందనుకోండి. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్, కాలమ్స్ 3 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇలా ఉంటే దాని రోస్ అంటాం. ఓకే, 2 రోస్. ఓకే, ఇలా చూస్తే 3 ఉన్నాయి, 3 కాలమ్స్. ఓకే, దీన్నే మనం ఇప్పుడు రోస్లో ఉన్నదాన్ని కాలమ్స్గా రాసామనుకోండి, దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. 1 2 3 5 6 7 అంటే ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది, 3/2 అవుతుంది. 2/3 ఉన్నది 3/2 అవుతుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం మనము. ఓకే, దీంట్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అయితే చూద్దాం, 1 by 1 ప్రాపర్టీస్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇంకా సెకండ్ ప్రాపర్టీ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఓల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. అంటే ప్లస్ తీసుకున్నారనుకోండి ప్లస్ వస్తుంది, మైనస్ తీసుకుంటే మైనస్ వస్తుంది, అంతే. థర్డ్ ప్రాపర్టీ ఏబి ఓల్ ట్రాన్స్పోజ్ వస్తే బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ రివర్స్ నుండి రాసుకురావాలి. ఓకే, ఫోర్త్ ప్రాపర్టీ k times of A transpose is equal to k into A transpose. K belongs to any real number. Okay, in general ga A1, A2, A3 and so on, An minus 1, An all transpose వస్తే రివర్స్ నుండి రాసుకురావుతుంది. An transpose, An minus 1 transpose and so on, A3 transpose, A2 transpose, A1 transpose అని ఇలా రివర్స్ నుండి రాసుకురావాలి. అండ్ ఐడెంటిటీ ట్రాన్స్పోజ్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అగైన్ వి గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఓన్లీ. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకా ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్లో ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సెకండ్ వన్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఓల్డ్ ద పవర్ ఆఫ్ n-1. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చాలా చోట్ల ఈ యొక్క ప్రాబ్లం వాడతాం, చాలా ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాను వాడతాం కాబట్టి ఇంపార్టెంట్. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఉందనుకోండి, అప్పుడు ఏమైతే డిటర్మినెంట్ ఆఫ్ ఏ n-2 ఇంటూ ఏ వస్తుంది. ఓకే, ఫోర్త్ ప్రాపర్టీ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ n-1 స్క్వేర్ అవుతుంది. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ m తీసుకున్నాం అనుకోండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ m అవుతుంది. m బిలాంగ్స్ టు ఎనీ న్యాచురల్ నెంబర్. అడ్జాయింట్ ఆఫ్ k టైమ్స్ ఆఫ్ ఏ తీసుకున్నాను అనుకోండి, k టు ద పవర్ ఆఫ్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, k బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాపర్టీ. ఓకే, ఈ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నైన్త్ అడ్జాయింట్ ఆఫ్ ఎనీ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని వాల్యూ ఏమిటి? జీరోనే అవుతుంది. అడ్జాయింట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఐడెంటిటీనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ అనేది సింగులర్ అయితే, ఇఫ్ ఏ ఈజ్ సింగులర్ దట్ ఇంప్లైస్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమైతుంది? జీరో అవుతుంది.
ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో మనకి ఫస్ట్ వచ్చేది మనకి ఏంటంటే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కావాలి అంటే ఇఫ్ ఏ ఇన్వర్స్ ఈస్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఏ ఈస్ సింగులర్ మ్యాట్రిక్స్ ఉండాలి. అంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఉండాలి. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై చేస్తే మనకి కొన్ని ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. దీన్ని ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెడ్ ఆఫ్ ఏ అని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ఇన్వర్స్ వస్తే ఏ ఇన్వర్స్ ఓల్ ట్రాన్స్పోజ్ అని మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏ ఇన్వర్స్ ఓల్ ఇన్వర్స్ వాల్యూ ఏంటంటే ఏ అవుతుంది. అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఓల్ ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకా మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి అయితే మాట్లాడేది అయితే కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి అయితే మనం డిస్కస్ చేయొచ్చు. దాని గురించి అయితే చూద్దాం. అండ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ గురించి కూడా మాట్లాడచ్చు మనం. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్లో 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటుంది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్లో ఇవి రెండు ఇంపార్టెంట్, మీరు ఇది గుర్తుపెట్టుకుంటే. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి కన్సిస్టెంట్, ఇంకొకటి నాన్ కన్సిస్టెన్స్. కన్సిస్టెంట్ అంటే ఏంటంటే సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అంటే సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నాన్ కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే నో సొల్యూషన్, ఇలా అనుకుంటుంది. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో మళ్ళీ మనకి హోమోజీనియస్ అని నాన్ హోమోజీనియస్ అని 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్, ఇంకొకటి హోమోజీనియస్లో ఏంటంటే మనకి ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. అంటే మనకి ఇలా ఉంటుంది ఏఎక్స్ ప్లస్ AX1 ప్లస్ BY1 ప్లస్ CZ1 ఈక్వల్ టు 0. ఓకే, ఇలా తీసుకుంటాం.
b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంటుంది. అంటే మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ జీరోలో ఉంటాయి. ఓకే, దీన్ని ఉంటే ఇది హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని. అదే మనకి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఉందనుకోండి, దాన్ని నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1. ఓకే, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2. a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3. ఇలా ఉంటే దాన్ని మనం నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అంటాం. హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్లో సొల్యూషన్ అనేది ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఉంటుంది. మెనీ సొల్యూషన్, there are only two possibilities. నో సొల్యూషన్ అన్నాం మనం హోమోజీనియస్లో. సొల్యూషన్ అనేది ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఉంటుంది హోమోజీనియస్లో. ఇంపార్టెంట్ అయితే చూద్దాం. హోమోజీనియస్లో మనకి ఒక్క నిమిషం, హోమోజీనియస్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూనిక్ సొల్యూషన్. ఓకే, దీంట్లో యూనిక్ సొల్యూషన్ ఉంది అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఆల్వేస్. ఓకే, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటే det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్. det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటుంది దీంట్లో అయితే మనకి. అదే నాన్ హోమోజీనియస్ తీసుకున్నాం అనుకోండి, నాన్ హోమోజీనియస్ ఈక్వల్ టు if det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటే మళ్ళీ దీంట్లో టూ పాసిబిలిటీస్. అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 వస్తే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. అదే det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, నో సొల్యూషన్. ఓకే, ఇలా మనం 3 కేటగిరీస్ అయితే మనం సొల్యూషన్ అంటే నాన్ జీరో సొల్యూషన్ అన్నాడు అనుకోండి, det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటుంది. నోట్ ద సిస్టమ్ has not అంటే దాని మీనింగ్ ఏంటంటే నాన్ జీరో సొల్యూషన్ అని. ఇఫ్ det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, ట్రివియల్ అంటే జీరో సొల్యూషన్ ఉంటుందండి. ట్రివియల్ సొల్యూషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0, ఇలా జీరో సొల్యూషన్ ఉంటుందని. ఓకే, దీని సొల్యూషన్ ఉంటుందని దీని మీనింగ్. ఓకే, ట్రివియల్ అంటే. నాన్ ట్రివియల్ అంటే నాన్ జీరో సొల్యూషన్ ఉంటుందని దాని మీనింగ్. అంటే det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఏంటంటే det ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, ట్రివియల్ సొల్యూషన్లో ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్తాను ఇవి కాకుండా. ఓకే, ఇవైతే మనకు సరిపోతుంది. ఇవి కాకుండా ఇంకొన్ని ట్రిక్స్ అయితే మీకు చెప్తాను చూడండి. ఓకే, మనకి 3/3 మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? D2
a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అని రాస్తాం మనం. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో ఏమంటే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 అండ్ d1 d2 d3. దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఇఫ్ det ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇన్ఈక్యూ సొల్యూషన్ అని. ఓకే, అదే det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 వస్తే మళ్ళీ దీంట్లో మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఈ det ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 2 పాసిబిలిటీస్గా రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని రాసుకోవాల్సి ఉంటుంది. b1 c1 d1 b2 c2 d2 b3 c3 d3 ఈక్వల్ టు 0 వస్తే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. అదే మ్యాట్రిక్స్ b1 b2 b3 c1 c2 c3 d1 d2 d3 వచ్చింది అనుకోండి, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే నో సొల్యూషన్. ఓకే, ఇదైతే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు మ్యాక్సిమం ఇది ఒకటి గుర్తున్నా చాలు, మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇది ఏ మ్యాట్రిక్స్, దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇన్ఈక్యూ సొల్యూషన్ వచ్చింది అనుకోండి, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇన్ఈక్యూ సొల్యూషన్, ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, నో సొల్యూషన్. ఓకే, దీన్ని det అనేది ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి, ఈక్వల్ టు 0 వస్తే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, నాట్ ఈక్వల్ టు 0 వస్తే నో సొల్యూషన్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అయితే చేసుకుని వెళ్ళిపోతాం మనం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ ద సెట్ ఆఫ్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 2y, అంటే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ మనకి ఇచ్చాడు, దీని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసాను అనుకోండి, 1 2 3 6 and 1 3 5 9 2 5 a b. ఓకే, ఈజ్ యాజ్ ఇన్ఈక్యూ సొల్యూషన్ అంటున్నాడు. ఇన్ఈక్యూ సొల్యూషన్ అన్నప్పుడు ఏమవుతుంది, det ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా. ఓకే, ఫస్ట్ దాని det అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 1 2 3 1 3 5 2 5 a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా. దీని det అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం, మనకి సరిపోతుంది. ఓకే, నేను అలాంగ్ ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది మనకి 1 3a మైనస్ 25 మైనస్ 1. ఓకే, ఇలా ఎక్స్పాండ్ చేసామనుకోండి, 2a మైనస్ 15. ఓకే, తర్వాత ప్లస్ 2, ఇలా ఎక్స్పాండ్ చేస్తే 5 2 13. ఓకే, ప్లస్ 2 is not equal to 0. దెన్ 3a మైనస్ 2a ఏమవుతుంది మనకి a, ఇది ఎంత వస్తుంది మనకి మైనస్ 10 ప్లస్ 2 is not equal to 0. దెన్ a మైనస్ 8 is not equal to 0. a is not equal to 8. ఇక్కడ మనం గమనించాలి ఫస్ట్ ఏంటంటే det ఆఫ్ a is not equal to 0 అన్నాడు కాబట్టి ఇక్కడ ఏకి నాట్ ఈక్వల్ టు సింబల్ ఏది లేదు, ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు, మనం డైరెక్ట్గానే ఎలిమినేట్ చేయొచ్చు ఈ రెండు. ఇప్పుడు గమనిస్తే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 8 ఉంది, మనకి బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 8 ఉంది కాబట్టి. ఓకే, గామా ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఓకే ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అంట. దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది, det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దీని det అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ మైనస్ 2 0 1 1 ఎక్స్ ప్లస్ 3 2 2 0 2x మైనస్ 1 ఓకే ఈక్వల్ టు 0. ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్ మైనస్ 2 ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఎక్స్ ప్లస్ 3 2x మైనస్ 1. ఓకే, తర్వాత 0 ప్లస్ 1 చేసామనుకోండి,
2x మైనస్ 1 తర్వాత -2 ఆఫ్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీంట్లో నుండి x ప్లస్ 3 కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది x మైనస్ 2 అండ్ 2x మైనస్ 1 మైనస్ 2 ఈక్వల్ టు 0. దెన్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది మనకి ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి then x plus 3 equal to 0, then 2x square minus 5x ఇది క్యాన్సిల్ అవుతుంది ఈక్వల్ టు 0. మళ్ళీ దీంట్లో x ఈక్వల్ టు -3 దీంట్లో నుండి x కామన్ తీసాను అనుకోండి 2x మైనస్ 5 ఈక్వల్ టు 0. దెన్ ఇక్కడ x ఈక్వల్ టు 0, దెన్ 2x మైనస్ 5 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 5/2. మనకి 3 వాల్యూస్ అయితే వస్తాయి మనకి. ఓకే, ఇదొక వాల్యూ, మళ్ళీ x ఈక్వల్ టు 0 ఇదొక వాల్యూ. ఓకే, దీనిని ఒకటి ఏమన్నాడు, బీటా ఇస్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా అంట. ఓకే, బీటా అనేది లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా మధ్యలో ఉండాలి అంటున్నాడు. ఓకే, π/2 తీసుకున్నాం, లైస్ బిట్వీన్ 0 -3 అండ్ 0 మధ్యలోనే ఉంటుంది. 0 తీసుకున్నాం అనుకోండి, 0 ఈజ్ లైస్ బిట్వీన్ π/2 అండ్ -3 మధ్యలో ఉంటుంది కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది, ఇది బీటా, ఇది గామా తీసుకోవచ్చు మనం. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 4 గామా అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఎంత అవుతుంది చూడండి, ఆల్ఫా వాల్యూ ఎంత -3, బీటా 0, 4 టైమ్స్ ఆఫ్ గామా ఎంత π/2. ఓకే, 2 1s are 2 2s are -3 2s are 6 ప్లస్ 5 2s are 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆన్సర్ మనకి, అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు మనకి, ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ x ప్లస్ 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, మనకి 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీంట్లో ఇన్ఫైనైట్ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఈక్యూ సొల్యూషన్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ అన్నాడు. ఓకే, దీంట్లో కావాల్సిన మనం డీని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి, ఇన్ఫినిట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఈక్యూ సొల్యూషన్, 3 పాసిబిలిటీస్. ఓకే, దీన్ని చెక్ చేయడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ డిటర్మినెంట్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, డిటర్మినెంట్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ది ఏమవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్స్ అన్ని రాయండి, XYZ కోఎఫిషియంట్ 1 2 1, ఇక్కడ 3 3 -2 2 7 7. ఓకే, దీని డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇన్ఈక్యూ సొల్యూషన్, ఈక్వల్ టు 0 వస్తే మళ్ళీ 2 పాసిబిలిటీస్ అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ దీని డెట్ ఏమవుతుందో చూద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది మనకి, +4 అండ్ +1 21 3 2 6. ఇది ఎంత వస్తుంది, 21 14 35 -25 50. ఓకే, ప్లస్ 21 - 15 15 × 1 50 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 50 0 వస్తుంది. 0 వచ్చింది అనుకోండి, మనకి అయ్యే 2 పాసిబిలిటీస్, ఇన్ఫైనైట్ లేకుంటే నో సొల్యూషన్. ఓకే, అందువల్ల మళ్ళీ ఏం చేయాలి, మనం దీనికి డెట్ అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ తీసేసుకోండి, 2 3 7 1 -2 7, మళ్ళీ ఏదైతే RHS సైడ్ ఉన్నాయో అవి రాసుకోండి, -3 -1 -4. దీని డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది దీని డెట్ అనే దానికి, 2 4 2 8 +7, తర్వాత -1 చేస్తే -4 2 12 +7, తర్వాత
యాడ్ చేద్దాం. 7 + 8 15, 15 × 2 మనకి 30. ఓకే, ఇక్కడ మనకి -12 + 7 ఉంది, మైనస్ +5 అవుతుంది. ఇక్కడ -3, ఓకే, 21 + 14, ఓకే, ఇంటూ 3 ఉంది, ఓకే, -105 అవుతుంది. దాని వాల్యూస్ చేస్తే మనకి 30 + 5 -105 చేసామనుకోండి -70 వస్తుంది. ఇది నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 వస్తే నో సొల్యూషన్. ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి ఇన్ఫైనైట్లు అనొచ్చు. కానీ ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి నో సొల్యూషన్, కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈక్వల్ టు 1 and data p is equal to 9. Okay, and data of adjoint of p into adjoint of 3q వాల్యూ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనకి కొన్ని ఫార్ములాస్ అయితే తెలుసు కదా. డెట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఏమవుతుంది, డెట్ ఆఫ్ ఏ ఇంటూ డెట్ ఆఫ్ బి, ఇది ఒక ఫార్ములా. డెట్ ఆఫ్ కే టైమ్స్ ఆఫ్ ఏ ఉందనుకోండి, k⁴n ఇంటూ డెట్ ఆఫ్ ఏ. ఏ అనేది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మళ్ళీ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఉంటే డెట్ ఆఫ్ ఏ n-1. మేజర్గా మనం ఈ 3 ఫార్ములాస్ ఇక్కడ వాడబోతున్నాం. సింప్లిఫై చేసామనుకోండి, దీన్ని ఏ అనుకోండి, ప్రస్తుతానికి దీని మొత్తాన్ని ఏ అనుకుంటే ఈ ఫార్ములా వాడండి. ఏమవుతుంది, డెట్ ఆఫ్ పి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ 3q⁴ ఆర్డర్ ఎంత 3/3 కాబట్టి 3 - 1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ అగైన్ దీనికి మళ్ళీ ఈ ప్రాపర్టీ వాడండి. ఏమవుతుంది, డెట్ ఆఫ్ పి ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 3q². ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 3q అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం మనం. ఓకే, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిమైనింగ్ అన్నీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. దాని వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ మనం ప్రాపర్టీస్ అయితే అడ్జాయింట్ ప్రాపర్టీస్ అయితే వాడాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి అడ్జాయింట్ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం జాయింట్ ఆఫ్ కే టైమ్స్ ఆఫ్ ఏ ఉందనుకోండి. ఓకే, ఫస్ట్ అడ్జాయింట్ ఆఫ్ కే టైమ్స్ ఆఫ్ ఏ ఉందనుకోండి, దాన్ని ఏంటంటే కే టైమ్స్ ఆఫ్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని రాస్తాం మనం. ఓకే, అక్కడ సిమిలర్లీ అడ్జాయింట్ ఆఫ్ 3q ఉంది లోపల, దానికి ఏం చేస్తారంటే డెట్ ఆఫ్ ఫస్ట్ దీన్ని ఏ అనుకోండి, ఈ ప్రాపర్టీ అప్లై అండి. ఏ ప్రాపర్టీ అంటే ఇది, ఈ ప్రాపర్టీ అప్లై చేసామనుకోండి డెట్ ఆఫ్ 3q⁴n-1 అంటే 3 - 1 2 అవుతుంది. -1 అంటే డెట్ ఆఫ్ 3q² అవుతుంది. అగైన్ దీనికి ఏం వాడతారంటే మళ్ళీ డెట్ ఆఫ్ 3q ఉంది కాబట్టి మనకి ఈ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ వాడాల్సి ఉంటుంది. ఓకే, డెట్ ఆఫ్ 3qకి ఏం చేస్తారంటే ఇదేమైంది 3q డెట్ ఆఫ్ q అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 27 డెట్ ఆఫ్ q. అంటే డెట్ ఆఫ్ q ఎలా వస్తుందంటే దీన్ని సింప్లిఫై చేస్తారనుకోండి, డెట్ ఆఫ్ p ఇంటూ డెట్ ఆఫ్ q అంటే ఫస్ట్ ఫార్ములా వాడతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. డెట్ ఆఫ్ p వాల్యూ ఎంత 9 అంటే డెట్ ఆఫ్ q వాల్యూ ఏమవుతుంది 1/9 అవుతుంది. ఇక్కడ పుట్ చేయండి. ఓకే, 9 × 1 = 9, 3 × 3 వస్తుంది. ఈ వాల్యూని ఇక్కడ పుట్ చేస్తే 3² అంటే 9 వస్తుంది. ఓకే, ఫైనల్గా మనకి ఏం కావాలి, ఈ మొత్తం వాల్యూ కావాలి కాబట్టి దాంట్లో పుట్ చేయండి. డెట్ ఆఫ్ p వాల్యూ అంతా 9. ఓకే, డెట్ ఆఫ్ q వాల్యూ అంతా 9. ఓకే, హోల్ స్క్వేర్ ఉంది. 9 × 9 9² దట్ ఈజ్ హోల్ స్క్వేర్, దట్ ఈజ్ 9⁴ అంటే ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ అయింది అనుకోండి. ఇక్కడ జస్ట్ ఈ ఫార్ములాస్ వాడతాం అంతే, మనం మొత్తం అక్కడే ఈ ఫార్ములాస్ అన్నీ వాడేస్తూ ఉంటాం. ఓకే.
మేజర్గా ఈ మూడే వాడతాం మనం చెప్పాలంటే, ఈ 3 ఫార్ములాసే ఇక్కడ వాడతాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అంట. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2 3 4 1 k 2 4 1 5 5k minus 2 minus 3 5 minus 8 plus 4 1 minus 4k ఈక్వల్ టు 0. ఓకే, సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 5 2 10k minus 4 15 minus minus plus 24 10k minus 16k అంటే minus 6k. అండ్ ఇదంతా సింప్లిఫై 1/k అన్నాడు. k అండ్ దీని k అని తీసుకుంటే, ఓకే k ఆల్రెడీ తీసుకున్నాం కదా, 1/k ఇంకొక రూట్ అవుతుంది. అంటే 1/3/2 దట్ ఈజ్ ఈక్వల్ 2/3. దీస్ ఆర్ ది టూ రూట్స్. మనకి ఫార్ములా తెలుసు, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, దీన్ని ఆల్ఫా అనుకోండి, దీన్ని బీటా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3/2 x² మైనస్ 3/2 ప్లస్ 2/3 ప్లస్ 3/2 ఇంటూ 2/3. సిక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. 6 ఎల్సిఎం తీసుకుంటే 6x² మైనస్ 13x ఉంటుంది ఇక్కడ. 13x ప్లస్ 6 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే వస్తుంది. విచ్ ఆప్షన్ కరెక్ట్? 6x² మైనస్ 13x ప్లస్ 6 అంటే ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. దిస్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ అడ్జాయింట్ ఇచ్చాడు. దెన్ a² ప్లస్ b² ప్లస్ c² ఎంత అని అడుగుతున్నాడు. నేను అడ్జాయింట్కి ఒక ఇంపార్టెంట్ ట్రిక్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చాడో అది రాసేసుకోండి. ఏమి ఇచ్చాడు? ఏ మ్యాట్రిక్స్ A12 12b c13. ఓకే, ఎప్పుడన్నా 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఈ ట్రిక్ అని అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిక్ వాడండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ మిడల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి 2, దాని కింద ఉన్న ఎలిమెంట్ 1, దానిపైన ఉన్న ఎలిమెంట్ 1, తర్వాత 2, తర్వాత ఈ ఎలిమెంట్ పిక్ చేసుకోండి b, దాని కింద ఉన్న ఎలిమెంట్ 3, దాని పైన ఉన్న ఎలిమెంట్ 2, తర్వాత b, తర్వాత ఈ ఎలిమెంట్ 1 c a 1, తర్వాత ఇది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి 2 1 2. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి? ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? దీన్ని సింప్లిఫై చేయండి, బి వచ్చేస్తుంది. దీన్ని డిటర్మినెంట్ తీసుకోండి. ఏమైతుంది మనకి? మ్యాట్రిక్స్ 3 2 6 మైనస్ బి, 6 మైనస్ బి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఆల్రెడీ అడ్జాయింట్ వచ్చింది కదా, ఇది మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలిమెంట్కి ఈక్వల్ ఉంటుంది కదా 7. ఓకే, అంటే 6 మైనస్ బి, ఇది ఏమవుతుంది? 6 మైనస్ బి ఈక్వల్ టు 7. అంటే బి ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 7, బి ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది.
బి వాల్యూ -1 వస్తుంది. తర్వాత నాకు ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే ఇక్కడ ఏ ఉంది, దీన్ని డిటర్మినెంట్ తీసుకోండి. అప్పుడు సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 3a మైనస్ ఏమవుతుంది 2c ఈక్వల్ టు 9. మనకు సి లేదు కాబట్టి ఫస్ట్ దీనిపైన వచ్చేయండి, బి ఉంది కాబట్టి సి వాల్యూ వస్తుంది ఇక్కడ. బీసీ -3 ఈజ్ ఈక్వల్ టు -3. -3 మైనస్ క్యాన్సల్, బి అనేది -1 కాబట్టి సి అనేది ఏమవుతుంది 0 అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి అనేది 0 అయితే 3a ఈజ్ ఈక్వల్ టు 9, ఏ ఈజ్ ఈక్వల్ టు 9/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏ వాల్యూ 3, బి వాల్యూ -1, సి ఈక్వల్ టు 0 వస్తుంది. దీంట్లో పుట్ చేసామనుకోండి, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ 0, 9 + 1 + 0 ఈక్వల్ టు 10. అంటే ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3a ఈజ్ ఈక్వల్ టు 1 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1/3 1 2 2 2 1 -2 a to b. ఓకే, ఇలా ఇచ్చేసాడు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసుకున్నాం అనుకో, దీన్ని మల్టిప్లై చేయండి. 1/3 ఏ వాల్యూ ఎంత 1/3. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఇక్కడ 1 2 2 2 1 -2 a to b. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఏంటి 1/3. దీని ఫస్ట్ రో ఏదైతే ఉందో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్గా కన్వర్ట్ అవుతుంది. 1 2 2 2 1 -2 a to b, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే 1 0 0 0 0 1 0 1 0 0 1 ఇలా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1/3 ఇంటూ 1/3 అంటే 1/9. ఇప్పుడు ఫస్ట్ కాలం మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏ వాల్యూ అయితే రాదు, కానీ మనకి ఏ వాల్యూ ఇక్కడ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ది లాస్ట్ది మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఏ ప్లస్ 4 ప్లస్ 2b. తర్వాత మనకి ఇంకొక ఈక్వేషన్ కావాలి కాబట్టి దీని నుండి తీసుకోండి. ఏమవుతుంది ఏ ప్లస్ +2 is 4 plus b square ఈక్వల్ టు 1 అంట. a plus 2 to the 4 plus 2b. నెక్స్ట్ సెకండ్ వన్ మల్టిప్లై చేస్తే వస్తుంది 2 + 2 - 2 to the 4. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2a plus 2 - 2 to the 4 4b. +4 + 4 + 2b ఈక్వల్ టు 0. అంటే ఈక్వల్ టు 0 వస్తుంది కదా ఇక్కడ. ఓకే, ఈక్వల్ టు 0 అవుతుంది. 1/9 తీసుకున్న ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పోతే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్, దిస్ ఈజ్ 2a + 2 ఏ వాల్యూ -2 కాబట్టి సెకండ్ దాంట్లో వచ్చేయండి. -4 + 2 - 2b ఈక్వల్ టు 0, -2 - 2b ఈక్వల్ టు 0, 2b ఈక్వల్ టు -2, b ఈక్వల్ టు -1. ఓకే, దీంట్లో పుట్ చేస్తే ఏమొస్తుంది, ఏ వాల్యూ -2, ఏ వాల్యూ -2 బై బి వాల్యూ -1.
ఓకే, ఇక్కడ బి వాల్యూ -1, ఏ వాల్యూ -2. ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. 2 + 1/2 ఏమొస్తుంది? ఎల్సిఎం తీసుకుంటే 4 + 1/2 5/2 వస్తుంది. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది మనకి. ఈ క్వశ్చన్ చూస్తే ఇదైతే మనకి స్టాండర్డ్ డిటర్మినెంట్ ఇది. ఓకే, ఐపీ ఎగ్జామ్లో అయితే చాలా అడుగుతూ ఉంటారు ఇది డిటర్మినెంట్ స్టాండర్డ్. ఓకే, డైరెక్ట్గా మనం ఏం చేయాలి? కాలమ్ ఆపరేషన్ యూజ్ చేస్తే C1 + C1 + C2 + C3 చేయండి. ఓకే, అప్పుడు డిటర్మినెంట్ ఏమొస్తుంది? ఇది ఇక్కడ ఏ, ఓకే, 2a + 2b + 2c వస్తుంది. ఇక్కడ కూడా 2a + 2b + 2b వస్తుంది. ఓకే, ఫస్ట్ దాంట్లో మనకి సేమ్ ఎలిమెంట్స్ ఉన్న అంతా సేమ్ ఉంది కాబట్టి ఓకే, దాన్ని మనం కామన్ తీసుకోవచ్చు. ఏమైతుంది? మనకి 2 టైమ్స్ ఆఫ్ 2a + 2b + 2c కామన్ వస్తే 1 1 1 a b + c + 2a a b b c + a + 2b. ఓకే, ఇప్పుడు ఇవన్నీ 1 1లు ఉన్నాయి కాబట్టి ఈ 1ని యూస్ చేసి 2 0 చేస్తాం. R1 చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ a + b + c. ఓకే, ఇదేమవుతుంది? 1 a × b. ఇదేమవుతుంది? 1 0లు అయిపోతాయి. ఇప్పుడు ఏ అనేది 0 అయితే ఇది మనకి a + b + c వస్తుంది. ఇది 0, ఇది మనకి 0. ఇక్కడ కూడా a + b + c వస్తుంది. ఇది మనకి ఎలా ఉంది? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది చూడండి. ఇది మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఉంటే డిటర్మినెంట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతుంది? a + b + c హోల్ స్క్వేర్. ఇది సేమ్ ఉంది కాబట్టి 2 × a + b + c హోల్ క్యూబ్ అవుతుంది. అంటే విచ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇదైతే మనకి డైరెక్ట్ స్టాండర్డ్ క్వశ్చన్ ఇదైతే మనకి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? మనకి det ఆఫ్ a × n-1 ఇది ఫార్ములా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు det ఆఫ్ a ప్లస్లో b ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు det ఆఫ్ b టు ద పవర్ 3/3 కాబట్టి 3 - 1. det ఆఫ్ b అంతా 6 టు ద పవర్ 3 - 1 అంటే 2. 6² అంటే 36. అంటే ఇది కరెక్ట్, ట్రూ స్టేట్మెంట్. b1 అనేది మనకి ఫాల్స్ అది. ఎందుకంటే మనకి ఫార్ములా ఏంటి? n-1 రావాలి. ఇక్కడ n మాత్రం ఇచ్చాడు కాబట్టి a ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఓకే, సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది దానికి. దీనికి చూస్తే లెట్ ఏ బి ఏ 4/4 మ్యాట్రిక్స్. ఓకే, ఏబిఏ 4/4 మ్యాట్రిక్స్ మనకి బి ఈజ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంట. PB ఈజ్ అన్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంట. det ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు det ఆఫ్ a/2. ఓకే, దెన్ ఏ ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇదైతే మనకి డైరెక్ట్ నేను ఫార్ములాస్లో చెప్పాను కదా మీకు. det ఆఫ్ ఏ ఇన్వర్స్ దట్ నథింగ్ బట్ 1/det ఆఫ్ a అని. ఓకే, ఇదైతే మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు ఈ ఫార్ములాని అయితే. మనకి ఏమన్నాడు? p ఈజ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంట. ఓకే, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంట. అంటే p ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ a అని రాసుకుందాం. ఓకే, సైడ్కి మనము ఇక్కడ ఏమన్నాడు? det ఆఫ్ p అన్నాడు. అంటే p ప్లేస్లో అడ్జాయింట్ ఆఫ్ a అని రాసుకోవచ్చు మనం. దట్ నథింగ్ బట్ దీని ఆన్సర్ ఏమవుతుంది? det ఆఫ్ a పవర్ ఆఫ్ n-1. n-1 అంటే n ప్లస్లో 4 ఉంది అంటే క్యూబ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు? దీన్ని అయితే కొంచెం సింప్లిఫై చేస్తే 1/2 అనేది 1/2 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు det ఆఫ్ a. ఓకే, దట్ నథింగ్ బట్ ఇది ఏమవుతుంది మనకి 2 టు ద పవర్ 4 det ఆఫ్ a అవుతుంది ఇది.
ఓకే, దీన్ని ఇలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. తను ఆల్రెడీ ఏమైనా వాల్యూ ఇచ్చాడా మనకి? డెట్ ఆఫ్ పి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? దిస్ ఈస్ ద డెట్ ఆఫ్ పి. ఓకే, ఇదేమైతే మనకి దీని వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ జాయింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. దీన్ని ఇక్కడ పుట్ చేస్తే 1/2⁴ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ క్యూబ్. ఒక డెట్ క్యాన్సల్ అయితే మనకి ఏమవుతుంది? డెట్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2⁴. ఓకే, డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకో, ప్లస్ ఆర్ మైనస్ అదేమవుతుంది? స్క్వేర్ రూట్ తీసుకున్నాం 1/2⁴. దీన్ని 2² అని రాస్తే మనకి డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/4 అని రాయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే మనకి ఏమవుతుంది? డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ దట్ ఈస్ డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 1/det ఆఫ్ ఏ. డెట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 1/4 కాబట్టి ఇది రెసిప్రోకల్ అయితే 4 అవుతుంది. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది మనకి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, జస్ట్ ఇక్కడ ఫార్ములాస్ వాడుతుంది. సిస్టమ్ ఓకే ఈజ్ కన్సిస్టెంట్ అంట. కన్సిస్టెంట్ అన్నప్పుడు ఇది సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇది ఓకే, ఫస్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో రాసుకుందాం. ఏ ఇన్ బి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో రాసుకుంటే 1 2 3 4 4 5 3 5 3 4 3 ల్యాండా. ఓకే, ఇక్కడ మనకి ల్యాండా ఉంది కాబట్టి ఏం చేస్తారో దీనికి డెట్ అనేది ఈక్వల్ టు 0 చేసుకోండి. ఎందుకంటే సొల్యూషన్ ఎగ్జిస్ట్ కాబట్టి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్ కూడా ఉండొచ్చు. అందువల్ల దీని డెట్ అని ఈక్వల్ టు 0 చేయండి. 2 3 4 5 3 5 నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమొస్తుంది మనకి? 3 ల్యాండా 3 వేస్తే 5 ల్యాండా 20 ప్లస్ 4 వేసామనుకోండి 15 మైనస్ 4 3 12 ఈక్వల్ టు 0. ఇది ఏమొస్తుంది? 6 ల్యాండా 30 15 ల్యాండా ప్లస్ 60 ప్లస్ ఓకే, ఇది 15 మైనస్ 12 చేసామనుకోండి 3 4 3 12 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, దీంట్లో నుండి తీసేస్తే మైనస్ 9 ల్యాండా వస్తుంది. దీంట్లో నుండి 30 ప్లస్ 42 వస్తుంది. ఇది మనకి దీంట్లో 30 42 ఈక్వల్ టు 0 అంటే 9 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 42. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 42/9 వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎన్ వాల్యూ కావాలి. దీంట్లో పుట్ చేసామనుకోండి 3 టైమ్స్ ఆఫ్ ల్యాండా ఎంత? 42/9. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 100. 3 1s 3 3s. ఓకే, మళ్ళీ 3 1s మళ్ళీ 4s. ఓకే, 14 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 100. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 100 ప్లస్ 14. ఎన్ ఈజ్ ఈక్వల్ టు -86. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది మనకి.